నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతల బండారం బట్టబయలైంది. టీడీపీ నాయకుడు జనార్దన్ రావును నిన్న గన్నవరం విమానాశ్రయంలో ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో జనార్దన్ రావును విచారిస్తున్నారు పోలీసులు. ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డెన్లు ఏర్పాటు చేశారు జనార్దన్ రావు. పోలీసుల విచారణలో జనార్దన్ రావు నోరు విప్పితే మరికొంతమంది టీడీపీ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే నకిలీ మద్యం తయారీకి స్కెచ్ వేశారు. అధికార బలంతో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీ యూనిట్లు మొదలుపెట్టారు టీడీపీ నేతలు. బెల్ట్ షాప్లతో మొదలుపెట్టి వైన్స్ బార్ల షాప్లతో నకిలీ మద్యం అమ్మకాలు జరిపినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డితో జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. వీరిద్దరికీ ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. రాష్ట్రంలో దొరికిన ప్రతి నకిలీ మద్యం డెన్ మూలాలు జనార్దన్ రావు వైపు చూపిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, రహస్య ప్రదేశంలో జనార్దన్ రావు విచారణకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, నిన్న సాయంత్రం సమయంలో గన్నవరం విమానాశ్రయంలో సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకు చేరుకున్న సమయంలో గన్నవరంలో ఉన్న విమానాశ్రయంలో నిన్న జనార్దన్ రావుని ఎక్సైజ్ పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత అతన్ని రహస్య ప్రాంతం నుంచి విచారిస్తున్నారు. అయితే జనార్దన్ రావు వద్ద కీలక సమాచారం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మద్యం మూలాలు ఎక్కడ తగిలినా సరే అవన్నీ కూడా వేళ్ళన్నీ కూడా జనార్దన్ వైపే చూపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ములకల చెరువు డెన్, అదేవిధంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేసిన డెన్లో కూడా పూర్తిగా నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులతో మొదలుకొని టీడీపీ నాయకులకు సంబంధించిన అనేక వైన్ షాపులు, బార్లలో ఈ నకిలీ మద్యాన్ని యథేచ్ఛగా అమ్మకాలు జరిపినట్లుగా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికే జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు ఇచ్చిన సమాచారం మేరకు కొన్ని వైన్ షాపుల్లో తనిఖీలు కూడా చేయడం జరిగింది. అయితే ముందుగానే అప్రమత్తమైన కొంతమంది టీడీపీ నాయకులు వారి వద్ద ఉన్న నకిలీ మద్యాన్ని బయటకు పారబోసిన పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే పూర్తిగా ఎక్సైజ్ శాఖ అధికారులు సోదాలు జరిపిన సమయంలో కూడా A12గా ఉన్న కళ్యాణ్ సుమారు 60 కేసుల నకిలీ మద్యాన్ని పారబోసాడని ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే టీడీపీ నాయకులు పూర్తిగా కూడా ఈ నకిలీ మద్యం ఉచ్చులో బిగుసుకుపోసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది టీడీపీ నాయకులు భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా ఎవరైతే జనార్దన్ రావు చుట్టుపక్కల ఉన్నారో, ఎందుకంటే జనార్దన్ రావుతో లింకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే జనార్దన్ రావు ఏమాత్రం నోరు తెరిపినా సరే భారీ ఎత్తున కూడా టీడీపీ నాయకుల చిట్టా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే కొంతవరకు అప్రమత్తమై పై స్థాయి నాయకులతో రికమెండేషన్ కూడా చేయించుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమాత్రం ఇటువైపు దర్యాప్తు చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు నిన్న రాత్రి నుంచి విచారణ నేపథ్యంలో, అంటే రహస్య ప్రాంతంలో జనార్దన్ రావు విచారించిన సమయంలో జనార్దన్ రావుకి ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు. పూర్తిగా ఎవరెవరు ఈ లింకులో ఉన్నారు, ఎందుకంటే జయచంద్రారెడ్డికి, టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డికి, జనార్దన్ రావుకి ఉన్న ఆర్థిక లావాదేవీలపై కూడా ఒక కన్నేశారు అధికారులు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు బెంగళూరు, హైదరాబాద్లో కూడా సోదాలు జరుపుతున్నారు. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున కూడా ఫేక్ లేబుల్స్, స్పిరిట్ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసినట్లే ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయితే పూర్తిగా కూడా ఈ సినారియోలో టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి పూనుకున్నారు. అదే ప్రాంతంలో పూర్తిగా కూడా ఉత్తరాంధ్ర, చిత్తూరు, ఏలూరు, విజయవాడ అనేక కేంద్రాల్లో డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొదలైన అచ్యుతాపురం, పరవాడ, అదేవిధంగా పాయకరావుపేటలో దొరికిన నకిలీ మద్యం నుంచి మొదలుపెట్టుకొని విశాఖపట్నం, ఆ తర్వాత ఇప్పుడు చిత్తూరు, ఏలూరు, మరోవైపు ఇప్పుడు విజయవాడ నగరంలో పూర్తిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలకు ఇబ్రహీంపట్నం డెన్గా ఏర్పాటు చేసుకుని టీడీపీ నాయకుడు జనార్దన్ రావు, అదేవిధంగా అతనితో ఉన్న అనేక మంది పూర్తిగా టీడీపీ నాయకులు ఈ కేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే పోలీసు అధికారులు చాలామంది టీడీపీ నాయకులు గుర్తించడం జరిగింది. అయితే ప్రధానంగా భారీ ఎత్తున కూడా నకిలీ మద్యాన్ని తయారు చేసిన తర్వాత వైన్ షాపులు, బార్లలో ఏ ప్రాంతాలలో అమ్మకాలు జరిపారు, అదేవిధంగా ఏ విధంగా వీరు సరఫరా చేసిన అంశంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే జనార్దన్ రావు నోరు మెదిపితే ఎంతమంది నాయకుల పేర్లు బయటకు వస్తాయనేది ఇంకా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ కేసులో మొట్టమొదటి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి 2 వీడియోలు విడుదల చేసిన జనార్దన్ రావు అప్పటికే టీడీపీ నాయకులు తన వీడియోలలో ఎక్కడ తమ ప్రస్తావన చేస్తాడని భయపడిన పరిస్థితి నెలకొంది. అయితే జయచంద్రారెడ్డికి సంబంధించిన బంధువులలో కూడా సోదాలు జరిపే అవకాశం ఉంది. పూర్తిగా కూడా చాలా వరకు ఇక్కడ ఈ నకిలీ మద్యం కేసులో ఈరోజు జనార్దన్ రావుని కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. సిద్ధు. ఓకే నరేష్.